అందరికీ నమస్కారం. అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఫస్టే డిస్క్లైమర్ ఇస్తున్నాను, నాకు మాట్లాడడం పెద్దగా రాదు, దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఆకాశంలో తారలను చూసినప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. మనకి బాల్యంలో ఆశ్చర్యపోతూ ఉంటాం, తర్వాత అడ్మైర్ చేస్తుంది, తర్వాత ఇన్స్పైర్ అవుతాము. అలాగే ఇన్స్పైర్ చేసిన తార ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి పేరు ముందు నందమూరి ఉండడం ఎంత గౌరవం, అది దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా బాధ్యత. ఆ బాధ్యతని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇద్దరు హీరోలు మా ముందు ఉన్నారు. అలాగే సన్ ఆఫ్ వైజయంతిగా ఎలా ఎంత గౌరవం, అదే బాధ్యతగా నిలబట్టడం కూడా అంతే గౌరవంగా ఉండే క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద అదే బాధ్యతగా నేను ఈ స్టేజ్ మీద నుంచోడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్పుకోవడం నా బాధ్యత. ముందుగా నన్ను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా కళ్యాణ్ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే నేను ఇక్కడ నుంచోలేను. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకడిగే లేని తత్వమే నేను ఈ ముందుకు నుంచున్నాను మీ ముందు. అండ్ విజయశాంతి మేడం థ్యాంక్ యూ మ్యామ్. హీరో గారు మీకు చెప్పారు, మీరు చేయకపోతే ఈ కథ చేయొద్దు మనమని, మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ కళ్యాణ్ సార్, మిమ్మల్ని షూటింగ్లో చాలా ఇబ్బందులు పెట్టాను, ఏం అనుకోవద్దు. మేడం మిమ్మల్ని కూడా, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు అందుకే లేడీ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. అండ్ సోహైల్ సార్ అండ్ సాయి మంజరే గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది, మా దొర దేవర ముందు నాకు టీమ్గా పనిచేసిన వాళ్ళందరినీ మీ ముందు నుంచోబెట్టాలనుకుంటున్నాను. సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్. అండ్ శ్రీకాంత్ విశ్వా గారు,